దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారా? మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీ పక్షమున మీరు ఇస్తున్న ప్రార్థన అవసరాలు, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ అన్నీ కూడా రాసుకొని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రతి ఉపవాస కూడికలో మీ గురించి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా సమస్యలు, బాధలు, ఇంకా ఏదైనా మీకు ప్రార్థన అవసరాలు, ప్రార్థన భారములు ఉన్నట్లయితే మీరు ఆలోచించకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి. నేను కానీ పాస్టర్ గారు కానీ మీతో మాట్లాడతారు. మీ వివరాలన్నీ కూడా మేము నోట్ డౌన్ చేసుకుంటాం. మేము చక్కగా మీ పేరు, మీ ఊరు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకుంటాం. కాబట్టి మీ అందరి పక్షం ఉన్న ప్రభు సన్నిధిలో మేము ప్రార్థనలు చేస్తున్నాం. మీరు దిగులు పడద్దు, భయపడద్దు. యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంతవరకు ఈ కార్యక్రమాలు వింటూ ప్రతిదినం మీరు బలపడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, మీరు అందిస్తున్న ఫీడ్బ్యాక్ బట్టి చాలా సంతోషంగా ఉంది. గడిచిన శుక్రవారం ఘనంగా దేవుడు జరిగించాడు. అనేక మందిని దేవుడు నడిపించాడు. అనేక మంది పాల్గొని ప్రభుని స్తుతించారు. ఈ శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన కూడిక కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పగా పాల్గొని దైవాశీస్సులు, మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామా? మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు దయచేసి అందరం కలిసి చదువుదాం. ఇదిగో జనులు పక్షవాయుతో మంచమును పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇక్కడ దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకోగా, యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్న ప్రాంతాలలో మీ తల వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన అంటే ఖచ్చితంగా మనం మోకరించాలి, ఏకీభవించాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎదిగే సమయంలో నిలబడి నీ మాటలు వింటూ ప్రభా, ఎందరైతే ఈ కార్యక్రమాల ద్వారా బలపరచబడుతున్నారో వారి జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని, నీ నోటి బూరగా నన్ను వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ప్రియమైన దేవుని వారలారా, కార్యక్రమాలు నిజంగా మీకు ఎంతో బలమునిస్తూ ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు. మీరు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మీ స్పందన మాకు తెలియపరుస్తున్నారు. నా ప్రసంగాల ద్వారా అయ్యా మేము చాలా అంటే చాలా బలపడుతున్నాం, మారుమనసు పొందాం, రక్షణ పొందాం, మందిరానికి క్రమంగా వెళ్తున్నాం, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నామని మీరు అందిస్తున్న సాక్ష్యాలు నిజంగా నన్ను ప్రతిదినం చాలా సంతోషం మాకు కలిగిస్తూ ఉన్నాయి. మీరు చేస్తున్న సహకారం, మీరు పంపిస్తున్న ప్రతి కానుక కూడా నమ్మకంగా పరిచర్యలో మందిర నిర్మాణంలో కూడా వాడడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇంకా మీరు ప్రేరేపించబడితే తప్పకుండా ముందుకొచ్చి ఈ కార్యక్రమాలకు మీరు సహకరించండి, స్పాన్సర్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. కళ్యాణ్ బాబు గారి కార్యక్రమం పలానా సమయంలో ఈ ఛానల్లో వస్తుంది అని మీ ఊర్లో, మీ పక్కింటి వారి దగ్గర, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి కూడా మీరు తెలియపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దామా? చదివిన భాగాన్ని ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ ఒక వ్యక్తికి ఒక రోగం నుంచి స్వస్థత పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఏంటా రోగము? మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? పక్షవాయువు గల ఒక రోగం. ఒక వ్యక్తిని, పక్షవాయువు గల వ్యక్తి ఎలాగుంటారో మనకు చాలామంది తెలుసు. పెరాలిసిస్ జబ్బు కలిగిన వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. నేటి సమాజంలో వృద్ధులు అయితేనేమి, లేదంటే కోమాలో ఉన్నవారైతేనేమి కదా, చాలామందికి పెరాలిసిస్ అటాక్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఒక భాగం అంతా కూడా పడిపోయి పడిపోయి ఉంటారు కదా, నడవలేరు, వారికి మునుపటి బలం ఉండదు కదా.
పెరాలసిస్, పక్షవాయు గల వ్యక్తికి ఇక్కడ మనం స్వస్థత కలగడము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మరి కార్యక్రమం ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనం గమనించగలిగితే, ఆ పక్షవాయు గల వ్యక్తిని ఒక నలుగురు మరి మంచం మీద అతన్ని పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు తీసుకొని వచ్చారు. ఇంకా మీకు పరిశుద్ధ గ్రంథాలు ఇంకా చాలా చోట్ల తేటగా రాశారు, మనం చదువుదాం. మత్తయి సువార్తలో కూడా ఉంది, మార్కు సువార్తలో కూడా ఉంది, లూకా సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి మార్కు సువార్తలో మనం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 2వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదివితే, కొందరు పక్షవాయు గల ఒక మనిషి నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడినందున వారి ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయు గల వానిని పరుపుతోనే దింపిరి. ఎట్లా దించారంటండి? పరుపుతోనే కిందికి దించారు. పైన రేకులు కప్పంతా ఊడిదీసేసి పైన నుంచి 4 కాళ్ళు మంచాన్ని అట్లా కిందికి దించారు. హల్లెలూయా! ఆ నలుగురు విశ్వాసం ఎంత గొప్పది. ఒక పక్షవాయువు గల వ్యక్తికి మరి ఆ రోగము నుంచి బాగా కావాలని అక్కడ నలుగురు ఆశపడతా ఉన్నారు. అయితే ఆ వ్యక్తిని తీసుకొచ్చేసరికి అక్కడ చాలామంది జనాలు గుమికూడి ఉన్నారంట. చాలామంది అక్కడ మరి మోహరించుకొని ఉన్నారు. చాలా జనం ఉంది, చాలా జనాలు ఉన్నారు. అక్కడ స్థలము లేదంట, నిలబడడానికి స్థలం లేదు. ఇంకా మంచం ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు కదా? అందుకే వాళ్ళు ఒక ఉపాయం చేశారు. ఏం చేశారంటే, యేసయ్య ఎక్కడైతే ఇంట్లో ఉన్నాడో, ఏ స్థలంలో అయితే ఉన్నాడో అది గ్రహించుకొని ఖచ్చితంగా అక్కడే పెంకులన్నీ పెంకులు ఊడదీసి ఏం చేశారండి, ఆ పెంకులలో నుంచి పక్షవాయు గల వ్యక్తిని కిందికి దించడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని తర్వాత మనం గమనిస్తే 5వ వచనం నుంచి మనం చూస్తే, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండిరి. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు పక్షవాయు గల వ్యక్తితో దేవుడు చెప్తున్న మాట ఏమంటాడంటే, నీ రోగం బాగైతుంది, నువ్వు స్వస్థత పొందుతావని చెప్పలేదు. అక్కడ ఏమన్నాడు ఆయన? నీ పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ ఫర్గివెన్ హిస్ సిన్స్. దేవుడు మరి ఆ పక్షవాయువు గల వ్యక్తి యొక్క పాపాలను క్షమించేశాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా! ఈరోజు నువ్వు పాప క్షమాపణ పొందావా? పాప పరిహార్థం పొందావా? ప్రభు సన్నిధిలో దైవజనునిగా ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీ పాపాలు ఒప్పుకున్నారా? మీ పాపాల నుంచి విడుదల పొందుకున్నారా? ఈరోజున ప్రియమైన దేవుని వారలారా, మనం గమనిస్తే మరి పక్షవాయు గల వ్యక్తికి ఎందుకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ కలిగిందంటే, అంత గొప్ప చక్కని అవకాశం ఎలాగొచ్చిందంటే, ఆ నలుగురు వ్యక్తుల ద్వారా, వారి విశ్వాసము ద్వారా ఆ కార్యం అక్కడ సుసాధ్యము దేవుడు చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! నలుగురుకున్న విశ్వాసం ఒక రోగిని స్వస్థపరచగలిగింది. ఈరోజు మీ ఇంట్లో కూడా నలుగురు ఉన్నారా? మీ నలుగురు విశ్వాసం మీ కుటుంబం, మీ వంశాన్ని కదిలించాలా? అనేక మంది పాపాలు క్షమించబడాలా మీ కుటుంబాల్లో? ఈరోజు ఆ నలుగురు మీరే. ఈరోజు అక్కడ నలుగురు ఏ రీతికి అయితే కష్టపడి ప్రయాసపడి మంచం ఎత్తి పెంకులు తీసి కదా, నేను అనుకుంటాను ఆ ఇంటి ఓనరు మరి వాళ్ళని తిట్టే ఉంటాడు అనుకుంటా. అరే, నా ఇల్లు బంగారు లాంటి ఇల్లురా బాబు, పెంకులన్నీ ఊడిదీస్తున్నావు, అయినా లెక్క చేయలా. ఎందుకంటే ఆ రోగికి బాగు కావాలని ఆశపడతా ఉన్నారు వారు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని వందల మంది గుమిగూడుకొని ఉంటే, స్థలం లేకుండా ఉంటే, అసలు మనం లోపలికి వెళ్ళి యేసయ్యని కలుస్తామా? యేసయ్య చాలా బిజీగా ఉన్నాలేరా బాబు, మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోవచ్చు కదా. మనకెందుకు వచ్చింది, ఇక్కడ దాకా తెచ్చాము, ఒకవేళ యేసయ్య చూస్తే బాగుపరుస్తాలే, వీని అదృష్టం బాగుంటే ఈ పక్షవాయు పోతుందిలే, మనం ఇంతవరకు తెచ్చిపెట్టినాము, ఒకవేళ దేవుని చిత్తం అయితే వీడు బాగుపడతాడు అని అనుకోలేవారు. ఎట్లయినా సరే ఈ రోగానికి స్వస్థత కలగాల, ఎట్లయినా సరే ఈ రోగికి స్వస్థత కలగాలని దృఢ సంకల్పముతో, మంచి ఆలోచనతో, సదుద్దేశముతో వారు అడుగు ముందుకేశారు. నిజంగా దేవుడు వారి విశ్వాసాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. కొంతమంది విశ్వాసాలను చూసి నిజంగా దేవుడు చాలా ఆశ్చర్యపడతా ఉంటాడు. ఏం విశ్వాసం రా మీది, నిజంగా నా విశ్వాసం కూడా అలాంటిదే. నేను ప్రభువుని ఎట్లా నమ్ముతానంటే గుడ్డిగా నమ్మేస్తాను యేసయ్యని. నేను అడుగు ముందుకేసేస్తానంతే, ప్రభా నాకు నువ్వు ఉన్నావు, నాకు నువ్వు సహాయం చేస్తావు, నువ్వు నాకు ఎక్కడ లేని మేలుతో తృప్తిపరుస్తావు, నాకు ఏ కొదవు నువ్వు చేయవు, నిన్ను నమ్మి నేను సేవ చేస్తున్నాను అని నేను ముందుకు దూంకేస్తానంతే. నా విశ్వాసాన్ని బట్టి నిజంగా ఆశ్చర్యపడతా ఉంటాడు ఒక్కొక్కసారి. హల్లెలూయా!
ఈరోజు నిజంగా మందిరం కానీ, పరిచర్య కానీ, మినిస్ట్రీలు కానీ, టీవీ పరిచర్యలు కానీ, ఒక యవనస్తుని నేను ఇన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు మరి పెట్టి ఎలా చేయగలుగుతున్నానంటే విశ్వాసము ద్వారానే. యేసయ్య ఉన్నాడు, యేసయ్య విన్నాడు, యేసయ్య చేస్తాడు. మన జగనన్న గారు ఒక మాట అంటారు కదా ప్రతిసారి, నేను ఉన్నాను, నేను విన్నాను అని అంటూ ఉంటారు కదా. ఆ డైలాగ్ ఒకవేళ యేసయ్య చెప్తే ఎలాగుంటుందండి? నేను విన్నాను కళ్యాణ్ బాబు, నేను విన్నాను కళ్యాణ్ బాబు, నీకు నేను ఉన్నాను కళ్యాణ్ బాబు అని దేవుడు నిజంగా అంటాడండి నీ విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు వారి విశ్వాసాన్ని బట్టి అక్కడికి వచ్చిన రోగికి కేవలం స్వస్థత మాత్రమే కాదండి, పాపాలు కూడా క్షమించబడ్డాయి. 1+1 బోనస్. వచ్చిన పని ఒకటి, దేవుడు చేసిన కార్యం మరొకటి. అంటే వారి విశ్వాసానికి దేవుడు గొప్ప మేలు అక్కడ జరిగించాడు. వాళ్ళు నిజంగా ఎంత సంతోషపడి వెళ్ళుంటారో, అరే యేసయ్య ఎంత మంచోడురా నాయన, ఈ రోగికి స్వస్థత మాత్రమే కాకుండా అతను జీవితాంతం చేసిన పాపాలన్నీ క్షమించి వేశాడు. అద్భుతమైన వాడు ఈ మనుష్య కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువు చాలా గొప్పవాడు రాని నిజంగా వాళ్ళ హృదయంలో ఎంత సంతోషం వచ్చి ఉంటుందో. అంత విశ్వాసం లేనిది యేసయ్య మీద వారికి అంత పిచ్చి లేనిది ఆ పని చేయరు. యేసయ్య మీద ఎవరికైతే పిచ్చి ఉంటుందో వారు నిజంగా సిగ్గుపడరు, అవమానపరచబడరు, దేనికి వారు దిగులు పడరు, ఎత్తుతారు అంతే మంచం. ఎంతమంది ఉన్నా, నాకు తెలిసిన కొంతమంది బ్రదర్స్ ఉన్నారు కడప డిస్టిక్లో, కడపలోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సింపుల్గా ఒక ప్యాంటు ఒక షర్ట్ వేసేసుకుంటారు. నార్మల్గా వాళ్ళ జీతాలు వేలల్లో ఉంటాయి. కానీ వాళ్ళు చేసే సేవలు ఎట్లుంటాయంటే మరి వృద్ధులకు సహాయం చేస్తూ ఉంటారు, అనాథ సేవలు తీసుకెళ్ళి కాలుస్తూ ఉంటారు, మరి వీల్ చైర్లు ఇస్తూ ఉంటాడు. ఒక బ్రదర్ అయితే అనిల్ అని ఒక బ్రదర్ ఉన్నాడు కడపలో, ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తూ ఉంటాడు. నాకు తెలిసిన అన్న, మన చర్చి కూడా అన్న చూస్తూ ఉంటాడు. నాకు నిజంగా ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఎన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే విత్ జీజస్, విత్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ ద్వారానే సాధ్యం. దేవుని మీద పిచ్చి ఉంది ఈరోజు నిజంగా చాలామందికి. నువ్వు కలిగి ఉన్నావా ఆ పిచ్చిని? ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? ఇతరులకు మేలు చేయాలని, ఇతరులకు సహాయం చేయాలని, ఇతరులను ఆదుకోవాలని ఆ దృఢమైన సంకల్పం నీలో ఉందా? ఆ నలుగురికి ఉంది కాబట్టి ఆ పక్షవాయువు గల వ్యక్తికి స్వస్థత కలిగింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మీ జీవితంలో దేవుడు ఏది మీరు ఊహించకపోయినా దేవుడు ఎప్పుడు ఏ సమయంలో ఏది జరిగించాలో జరిగించగలుగుతాడు ఆయన. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే అక్కడ కొంతమంది కూర్చున్నారంట. ఎవరు? శాస్త్రులు కూర్చొని ఉన్నారంట. కూర్చొని వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారంటే ఇక్కడ దేవదూషణ జరుగుతూ ఉంది. వీడెవడు పాపాలు క్షమించడానికని వాళ్ళు హృదయంలో ఆలోచిస్తూ ఉంటే యేసయ్య వారి హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగు. దేవునికి అసాధ్యమైంది ఏది ఉంది? నీ హృదయంలో తలంపులు దేవునికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఆలోచించే ఆలోచన మరి 10 మంది తెలుసుకోలేరని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు వారి ఆలోచనలు ఏం చేశాడంటే తెలుసుకొని, ఎందుకు మీ హృదయంలో ఇట్లాంటి బ్యాడ్ థింగ్స్ ఆలోచన చేస్తున్నారు, ఎందుకు మీ హృదయాలలో ఇట్లాంటి చెడ్డ తలంపులు మీరు ఆలోచన చేస్తున్నారు, ఇలాంటి సంగతులను మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారని వారిని ప్రశ్నిస్తూ ఉంటే దేవుడు వారితో ఒక మాట అన్నాడు. 9వ వచనం, ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములకు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకు నడువని చెప్పుట సులభమా? అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్తున్నాడు. ఏది సులభమైనది? విచ్ ఈజ్ బెస్ట్? క్షమించడమా, స్వస్థపరచడమా? అంటే దేవుడు అంటున్నాడు క్షమించడమే. హల్లెలూయా. నిజంగా నేను నమ్ముతాను దేవుణ్ణి. ఒకవేళ దేవుడు క్షమించాడు అనుకోండి, వాడి జీవితాంతం వాడు పక్షవాయు రోగంతో చచ్చిపోయినా భయం లేక వాడికి. ఎందుకంటే అతనికి ఖచ్చితంగా ఏం దొరుకుతుంది? మోక్షం దొరుకుతుంది. కానీ అయితే అతనికి గొప్ప మేలుతో నింపబడ్డాలండి. ఆశ్చర్యకరమైన విషయం అది. తన విశ్వాసం, నలుగురు విశ్వాసం ద్వారా తన 1+1 విశ్వాసం ద్వారా పాపాలు క్షమించబడ్డాయి. అలాగే దాంతోపాటు ఏమైందండి? స్వస్థత కూడా అతనికి కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ కూర్చున్న శాస్త్రుడు దేవుడు అంటున్నాడు, ఇల్లేగా కూర్చున్న వారితో దేవుడు ఇలాగ అంటున్నాడు, పాపములు క్షమించడం సులభమా లేదంటే స్వస్థత చేయడం సులభమా అని వారితో అంటా ఉన్నాడు. మనుష్య కుమారునికి అధికారం ఉంది పాపాలు క్షమించడానికి అని డైరెక్ట్గా అక్కడ తనను తాను కనపరుచుకుండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఐ యామ్ జీసస్, నేను యేసుక్రీస్తు ప్రభుని, సర్వంతర్యామినని అక్కడ తనకై తాను ప్రకటించుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనుష్య కుమారుని లోకానికి ఎందుకు వచ్చాడంటే నా ప్రతి పాపములను ఆయన కడిగి పవిత్రపరచడానికే, క్షమించడానికే ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ పాపాలు క్షమించడానికి నువ్వు బలులు అర్పించినా,
లేదంటే తీర్థయాత్రలకు నువ్వు వెళ్ళినా, పుణ్యక్షేత్రాలను దర్శించినా, ఎక్కడికి వెళ్ళినా నీకు మోక్షం దొరుకుతుందో నాకు తెలియదు. కానీ యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే, యేసయ్య దగ్గర నువ్వు రాగలిగితే ఆయన చాలా సింపుల్గా నీ పాపాలు క్షమించగలుగుతాడు. బికాజ్ హీ ఈజ్ నాట్ ఎ సిన్నర్. ఎందుకంటే ఆయన పాపాత్ముడు కాదు, పాపి కాదు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి తర్వాత యేసయ్య అంటున్నాడు పక్షవాయు గల వ్యక్తితో, నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పరిపెత్తుకున్నాడు చేతిలో. పరుపు మ్యాక్సిమం బరువు ఉంటుంది కదండి. మామూలుగా పక్షవాయువు గల వారు బరువు ఎత్తగలుగుతారా? ఈ మధ్య నాకు తెలిసిన ఒక అన్నకి యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ ఒక దెబ్బ తగిలింది అన్నకి. అయితే ఒక 2 days కోమాలో ఉన్నాడు. అయితే ఇప్పుడు తన పరిస్థితి ఎలాగ ఉందంటే, రైట్ సైడ్ మొత్తం పడిపోయినాయి, సచ్ అయిపోయింది బాడీ అంతా కూడా. చాలా వీక్ అయిపోయాడు, పారాలిసిస్ వచ్చింది. అంటే ఇదే పక్షవాయువు వచ్చింది. ఇప్పుడు మరి ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చి నా కళ్ళ ముందరే, నేను వెళ్ళాను చూద్దామని వెళ్తే, ప్రార్థన చేద్దామని వెళ్తే, నా కళ్ళ ముందరనే ఇక్కడ గిచ్చుతూ ఉన్నాడు, తనకి స్పర్శ లేదు. సరే అని చెయ్యి ఎత్తిస్తాను డాక్టర్, అతను ఫిజియోథెరపిస్ట్ చెయ్యి ఎత్తిస్తూ ఉన్నాడు. ఆ చెయ్యి తను ఎత్తడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు అంటే అంత ఇబ్బంది పడుతున్నాడు. మరి సహజంగా మరి అబ్బాయిలు నా బలం చూడని సింపుల్గా ఇట్లా కండలు చూపిస్తూ ఉంటారు కదా. మన అన్నకు కూడా చాలా పెద్ద పెద్ద కండలు ఉన్నాయి. చెయ్యి కాలు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉందంటే లేపలేని స్థితిలో ఉన్నాడు. మీరు గమనించాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, మరి కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా ఫలభరితంగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఆరోగ్యం మీకు దేవుడు దయచేస్తాడు. స్వస్థత మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. నీ జీవితంలో ఏ రోగం ఉన్నా, ఒకవేళ నీలో కూడా పెరాలిసిస్ ఉందా, పక్షవాయువుతో బాధపడుతున్నావా, నీ తెలిసిన వారికి ఎవరికైనా పక్షవాయువుతో బాధపడుతున్నా, రండి ఈ శుక్రవారం ప్రత్యేకంగా తైలాభిషేక ప్రార్థన చేసి మీకోసం నేను ప్రార్థన చేస్తా. దేవుడు ఖచ్చితంగా మీ నరాలను దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. ఆయన రక్తం మీ మీద ప్రోక్షించబడుతుంది. మీ రోగం నుంచి మీరు ఆ క్షణంలోనే విడుదల పొందుకోవడం మీరు రుచి చూస్తారు. దేవుని మహిమను మీరు చూస్తారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీలో ఏ రోగంతో ఉన్నావో, ఏ రోగమైనా సరే యేసుకు సాధ్యం, స్వస్థపరచగలడు. ఆయనకు క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, ఏ అంతు చిక్కని వ్యాధి అయినా సరే దేవుడు అనుకుంటే సమస్తాన్ని నిర్మూలన చేయగలుగుతాడు. నీ పాపాలు క్షమించిన గల దేవుడు నీకు స్వస్థత ఇవ్వలేడా? ఈ పక్షవాయు గల వ్యక్తి పాపాలు క్షమించిన వాడు ఆ వ్యక్తికి స్వస్థత చేయలేడా? ఎందుకు చేయలేడు? పరిపెత్తుకొని ఇంటికి పొమ్మన్నాడు. ఒక పక్షవాయు గల వ్యక్తి బరువు ఎత్తగలుగుతాడా? కానీ అతను పరిపెత్తుకొని నడుచుకొని వెళ్ళగలుగుతున్నాడంటే ఎంత ఆశ్చర్యకార్యం. ఈరోజు నీ జీవితంలో కూడా ఆశ్చర్యకార్యం కావాలా? సూచన క్రియలు నీ జీవితంలో కూడా జరగాల, అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగాల, స్వస్థతలు నీ జీవితంలో జరగాల. విశ్వాసముతో ప్రభు యొద్దకు రా. ఆ 4 విశ్వాసాల ద్వారా అతను దీవించబడ్డాడు. ఒకవేళ నీ చుట్టుపక్కల ఎవరైనా అటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే, ఏ రోగంతోనే బాధపడుతూ ఉంటే, మీ విశ్వాసం ద్వారా వారు స్వస్థ పొందాలి. మీ ప్రార్థన ద్వారా, మీ విశ్వాసాన్ని ద్వారా వారి జీవితాలు క్షమించబడాలి, వారి పాపాలు క్షమించబడాలి, వారి రోగముల నుంచి వారు విడుదల పొందాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. వెనకడుగు వేయకుండా ఇక నుంచి క్రీస్తు రాజ్యం కొరకు ప్రయాసపడండి. మరి ఈరోజు విన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ముగించుదాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగే సమయం నిలబడి ఇంతవరకు నీ మాటలు ప్రకటించే గొప్ప ధన్యత నాకు ఇచ్చావు. విన్న వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభువా. మాకు కావాల్సిన ఆరోగ్యం, శక్తి, బలంతో పాటు మా పాప క్షమాపణ కూడా మాకు అనుగ్రహించండి ప్రభువా. నేడే మా పాపములు క్షమించండి. ఎందరైతే ప్రాధాన్యపడుతున్న అడుగుతున్నారో ప్రతి పాపములు యేసు నామములో క్షమించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరిస్తున్నాను ప్రభా. వారిని బలపరచు తండ్రి, వారిని అభిషేకించిన ఆయన నీ ప్రసన్నత వారి మీద కుమ్మరించు ప్రభా. వారిని నైనా స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ వారికి కావాల్సిన ఆరోగ్యం, శక్తి, బలం వారికి అనుగ్రహించండి. వారికి మంచి నిద్ర, క్షేమము, వారి రాబడిని దీవించండి. వారు కూడా ఒకవేళ పక్షవాయుతో, రోగములతో, వ్యాధులతో బాధపడుతున్నారేమో వారిని ముట్టి సంపూర్ణులుగా వారిని చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ భారభరితమైన పరిచర్యకు మీ వంతు తప్పక సహకరించండి. ఎంతో ఖర్చులతో కూడిన పని మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఎంత ప్రయాసపడుతున్నాడు కదా కళ్యాణ్ బాబు. మీరు చూడట్లేదా మందిర నిర్మాణం కానీ, పరిచర్య కానీ. ఇంతవరకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు కానీ ముందుకు రావట్లేదు. ముందుకు రావాలి, మీరు ముందుకు రావాలి. ముందుకు వస్తేనే మీ కార్యాలు జరుగుతాయి. ఆలోచన చేసుకోండి.
నేను పదే పదే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు దేవుని పనికి ఎప్పుడైతే ముందుకు వస్తారో, దేవుని కార్యాలు ఎప్పుడైతే మీరు తల పెడతారో, ఆయన మీ కార్యాలు కూడా ఏం చేస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఇచ్చి శోధించమని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభుని శోధించండి, విశ్వాసంతో అడగండి, ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా అండి? దయచేసి దేవుని బిడ్డలందరికీ కూడా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా చర్చి యొక్క స్లాబ్ పనులు చూపించాలని ఆశపడి ప్రత్యేకంగా ఒక వీడియో చేసి మీకు అందిస్తూ ఉన్నాం. చూడండి దయచేసి. సెంట్రింగ్ కొడుతూ ఉన్నారు. చూడొచ్చు మీరు చుట్టూ పాస్టమ్ గారు చూపిస్తున్నారు. చూడండి సెంట్రింగ్ కొడుతూ ఉన్నాం. ఎంత చక్కగా దేవుని పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకా మనకు కడ్డీలు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, కంకర కావాలి, అలాగే కాంక్రీట్ పోసేవారికి కూడా కావాలి. దయ ఉంచి నేను మిమ్మల్ని కోరేది ఒకటేనండి, ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. ఒక యవనస్తుని నిలబడి ఒక పల్లెటూరు గ్రామంలో ఇంత గొప్ప మందిరం, దాదాపుగా 1000 మంది కూర్చోదగిన మందిరం, దాదాపు 5 సంవత్సరాల సేవ అనుభవంలో ప్రారంభం రోజు నుంచి నేటి వరకు 5 సంవత్సరాలు పట్టిందండి ఈ మందిరం ఈరోజు ఈ స్థితికి తేవడానికి. దాదాపుగా 5 సంవత్సరాలు పట్టిందండి. ఈరోజు 21 రోజుల ఉపవాస ప్రార్థనలలో నేను ఉన్నాను. దాదాపుగా ఈరోజు ఈ వీడియో 16వ రోజు రికార్డ్ చేస్తూ ఉన్నామండి. 21 రోజుల ఉపవాసాలలో, 21 రోజుల ఉపవాస ప్రార్థనలలో ఈ మందిరం గురించి ఎంతగానో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా స్లాబ్ అయిపోవాలయ్యా, ఫిబ్రవరి 12వ తేదీ కల్లా స్లాబ్ అయిపోవాలయ్యా, కాంక్రీట్ వేయాలయ్యా, మీరు మాకు సహాయం చేయండి అని ప్రభు దగ్గర అడుగుతూనే ఉన్నామండి. అయితే టీవీలలో మీరు చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ పంచుకుందాము అనే ఆశతో ఈరోజు ఈ వీడియో తీస్తూ ఉన్నాం. చూడండి, ఎంతో చక్కగా దేవుని పనులు, నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు ఇంతవరకు పంపించిన ప్రతి సహకారంతో అనేకమైన పనులు జరిగాయండి మందిరంలో. కాబట్టి మీరు పంపించిన సహకారాన్ని బట్టి నా హృదయపూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా నా గురించి, ఈ సేవ గురించి, ఈ పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్న మీకు నా హృదయపూర్వక నిండు వందనాలండి. నిజంగా మీరు ప్రార్థించండి. అలాగే ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే ఈ మందిర నిర్మాణానికి, స్లాబ్కు నా వంతు నేను సహకరించాలి. కడ్డీలకైనా, సిమెంట్కైనా, కంకరకైనా, కాంక్రీట్ పోసేవారికైనా, అలాగే సెంట్రింగ్ వాళ్ళకు కూడా అండి డబ్బులు లాస్ట్లో కూలీలు ఇవ్వాలండి. దాదాపు 2.5 లక్షలు అవుతుందండి. వాటి జ్ఞాపకం చేసుకోండి. మనమేమో 70,000 రూపాయలతో స్టార్ట్ చేసాము. మన దగ్గర ఏమీ లేదు. శనివారం సాయంత్రము మనం డబ్బులు ఇవ్వాలండి సెంట్రింగ్ వాళ్ళకి. వాటి జ్ఞాపకం చేసుకోండి. చూసేవాళ్ళు మౌనంగా ఉండొద్దు. ఒక 10,000 రూపాయలు మీ కుటుంబం తరపున, ఒక 10,000 రూపాయలు కానీ, లేదంటే ఒక 5,000 కానీ, ఒకవేళ దేవుడు మిమ్మల్ని దీవిస్తే 20,000, ఒక 50,000, 1,00,000 రూపాయలు ముందుకు రండి. దయచేసి ఎవరో ఇస్తారులే, ఇచ్చి ఉంటారులే అనుకోవద్దండి. ఎవరు ముందుకు రావడం లేదండి. కొంతమంది అయితే 50 రూపాయలు, 100 రూపాయలు కదండి, కొంతమంది అయితే 10 రూపాయలు అట్లా పంపిస్తున్నారండి. టీవీ ఛానళ్ళకు కట్టాలండి, లక్షల రూపాయలు టీవీ ఛానళ్ళకు కట్టాలి. ఒకవైపు మందిరం చూసుకోవాలి. చూడండి, ఎంతో భారభరితమైనటువంటి సేవ అండి, ఎంతో భారభరితమైన పరిచర్య అండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు గుప్పిళ్ళు విప్పండి దయ ఉంచి. ఫిబ్రవరి 1వ వారంలో మనమున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాడు కదా. ఈ పరిచర్యకు, ఈ మందిర నిర్మాణానికి దయ ఉంచి మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని గుప్పిళ్ళు విప్పండి, ధారాళంగా సహకరించండి దయచేసి. మీకు స్క్రీన్ మీద స్కానర్లు కనపడుతున్నాయి. ఇటుపక్క స్కానర్ కనపడుతున్నాయి. మధ్యలో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ కనపడతాం. చూడండి, ఏటూరి గంగమ్మ అని వస్తుందండి. అలాగే స్కానర్లలో నా పేరు వస్తుంది. డైరెక్ట్గా మందిరం బ్యాంక్ అకౌంట్స్కే పడతాయండి. కాబట్టి మీరు టెన్షన్ పడద్దు. మళ్ళీ డౌట్ వచ్చి మేము ఫోన్ చేసామండి అనొద్దు. ఈ నెంబర్కి మీరు డైరెక్ట్ చేసేసేయండి. మీరు ఈ స్కానర్లకు డైరెక్ట్ స్కానర్ చేసేయచ్చు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేరుగా అది నాకే వస్తుంది. ఈ పరిచర్యకు మీరు సహకరించిన వారు అవుతారండి. కాబట్టి స్లాబ్ గురించి ప్రార్థనలో పెట్టండి దయ ఉంచి. ఫిబ్రవరి 12వ తేదీ లేదా 15వ తేదీ లోపు 21 రోజుల ఉపవాస ప్రార్థన, ముగింపు సభ రోజు కాంక్రీట్ పోయాలని ఆశపడుతున్నామండి. కాబట్టి దయ ఉంచి మీకు 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ప్రార్థించండి, సహకరించండి. ఎవరో చేస్తారని అనుకోవద్దు. మీ కుటుంబం తరపున అది 10,000, 20,000, 50,000, 1,00,000 దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ముందుకు రావాలని గొప్ప కానుకలు విత్తండి ఈ పరిచర్య విషయంలో. ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరాలు ఉన్నాయి. దాదాపుగా స్లాబ్కి, కరెంటు పైపులకి, వీటన్ని దాదాపు 20 లక్షల రూపాయలు అవుతుందండి. మనమేమో 60,000, 70,000తో స్టార్ట్ చేసాం. మన దగ్గర ఏమీ లేదండి. పోనీ అమ్ముకోవడానికి మన దగ్గర బంగారు కూడా లేదండి. మా పరిస్థితి చూస్తున్నారు, మా గృహము చూశారు, మా దీనత్వం చూశారు, మా సేవ చూస్తున్నారు.
నేనైతే సత్యమైన వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, శక్తివంతమైన వాక్యాలు అందిస్తూనే ఉన్నాను. అలాగే మీకు మందిర నిర్మాణం అంతా కూడా చూపిస్తూనే ఉన్నాం. కాబట్టి దయ ఉంచి ఈ మందిరం గురించి మీరు ధారాళంగా గొప్పిలు విప్పాలని, మీ కానుకలు అందించండి, మీ విరాళాలు అందించండి, మీ సహకారాన్ని అందించండి. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చండి, ఈ వారం రోజుల్లో రండి. మీ కానుకలు డైరెక్ట్గా తెచ్చి నా చేతికి ఇవ్వచ్చు, నాతో ప్రార్థన చేయించుకోవచ్చు. అలాగే ఈ మందిరాన్ని కూడా మీరు చూసిన వారు అవుతారు. మందిరంలో పైపులు వేసాం, గేటు పెట్టాం, అలాగే మరి అనేకమైనటువంటి పనులు జరిగాయి. మరి గోడలకు రఫ్ కొట్టాము, అలాగే మధ్యలో పిల్లర్లు వేసాము, మరి కింద బెడ్ వేసాం, బయట బెడ్ వేసామండి. అలాగే బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా దేవుని కృపను బట్టి మరి చాలా పనులు జరిగాయి. మీరు అందించిన సహకారాన్ని బట్టి, మీరు చేసిన ప్రార్థనలు బట్టి గడిచిన 3-4 నెలల నుండి. కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను, దయ ఉంచి ముందుకు రండి, దయ ఉంచి ముందుకు రండి, సహాయం చేయండి. ఈ పరిచర్యకు మీ వంతు మీరు ముందుకు రండి. అలాగే మరి అటుపక్క ఖాళీ స్థలంలో కూడా మరి మట్టి తోలిస్తూ ఉన్నాం. మరి ఆ ఒక్కొక్క ట్రాక్టర్కి వచ్చేసి 1000 రూపాయలండి. మొత్తం మందిరం అంతా కూడా రెడీ చేస్తున్నామండి. దేవుని కృపను బట్టి మరి ఈస్టర్ లోపు మరి మందిరం పరిసర ప్రాంతం మొత్తం 25 సెంట్లు అండి. మొత్తం 25 సెంట్లు మా స్థలం అంతా ప్రభువుకి ఇచ్చామండి. మేము కేవలం ఒక చిన్న రూమ్లో ఉంటున్నాం. మీరు చూశారు కదా, దీనత్వంలో యథార్థంగా సేవ చేస్తున్నాం, నమ్మకంగా సేవ చేస్తున్నాం. మీరు దయ ఉంచి మరి ముందుకు రండి, సహాయం చేయండి. ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయినటువంటి వారు, వ్యాపారస్తులు, మరి ఇంజనీర్స్ కానీ, లేదంటే వేరే వేరే వ్యక్తులు ఎవరైనా సరే, ఇందులో భేదాలు ఏం లేవండి. ధనికుడు, పేదవాడు అనేటువంటి భేదాలు ఏం లేవండి. అందరూ ముందుకు రావచ్చు, అందరూ సహకరించండి, అందరూ సహాయం చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నానండి. మీరు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయ ఉంచి ముందుకు రండి. అది 5,000 అవని, 10,000 అవని, 20,000 అవని, 50,000, 1,00,000 అవని, దేవుడు మీకు ఎంత ఎందుకంటే మరి టీవీ ఛానల్ కూడా డబ్బులు కట్టాలండి. ఈ నెల టీవీ ఛానల్కి డబ్బులు కట్టాలి. అలాగే మరి ఈ మందిర నిర్మాణానికి కూడా ఖర్చు, ఈ మందిర నిర్మాణానికి కూడా ఎన్నో ఖర్చులు ఉన్నాయండి. మీకు తెలియనిది ఏముందండి, ఒక యవనస్తుని 30 సంవత్సరాలకు కూడా నాకు లేవు, కానీ భారం కలిగి సేవ చేస్తున్నాను. మొదలైనంత భారం మీద పెట్టుకున్నాను. మీరు పంచుకుంటారని ఆశతో మీకు చెప్తున్నానండి, అంతే. అంతకుమించి ఇంకే ఆశ లేదు. ఏదో సంపాదించుకోవాలి, ఏదో మేడలు కట్టుకోవాలి, ఏవో అవి ఇవి చేయాలని అయితే ఆశ లేదండి. మీరు పంపించిన ప్రతి కానుక నమ్మకంగా మరి మందిరంలో పెడుతున్నాం, మందిరంలో విత్తుతున్నాం, టీవీ ఛానల్ పరిచర్యకు విత్తుతున్నాం, సువార్త సభలకు వెళ్తున్నాం. అనేకమైనటువంటి పరిచర్యలు మరి దేవుడు నా ద్వారా జరిగిస్తున్నందుకు నేను ఎంతగానో దేవుని మహిమపరుస్తున్నానండి. కాబట్టి ఒక యవనస్తు నిలబడి దేవుని సేవ చేస్తూ ఉంటుండగా నాకు మీ ప్రార్థన కావాలి, మీ సహకారం కావాలి. అటు కృప మరి దేవుడు మీకు దయచేయను కాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక ఇటుకకైనా లేదా కాంకరకైనా, ఇసుకకైనా, మరి సిమెంట్కైనా, కడ్డీలకైనా, కాంక్రీట్ పోసే వారికైనా ఒకవేళ మీరు ముందుకు రావాలని ఆశపడుతున్నారా? అయితే మాకు కింద ఉన్నటువంటి స్కానర్లకి, ఫోన్పే నెంబర్లకి మీరు సహకారం అందించండి. తద్వారా మీరు దీవించబడతారు. అనేకులు ఈ మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకోగలుగుతారు. మాకు ప్రార్థించుకోవడానికి స్థలం లేదు, మందిరం లేదు. చుట్టుపక్కల దాదాపు 15 గ్రామాల పైగా ఉన్నాయి. ఎంతో సువార్త చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ మందిరం కూడా సరిపోదండి. అంత గొప్ప జనసమూహంను దేవుడు పంపిస్తున్నాడండి. ఈ పరిచర్య చాలా గొప్ప పరిచర్య అండి. ఈ కాలంలో సత్యమైన సువార్త అందించేవారు అరుదుగా ఉన్నారండి. యథార్థంగా మాట్లాడేవారు లేరండి. నేను ఈరోజు యథార్థంగా ఉన్నాను. నన్ను తప్పుగా అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేను ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మరి ఉన్నటువంటి ప్రతి సమస్యలను, ప్రతి కష్టాలను, పరిచర్యలు ఉన్నటువంటి ఇబ్బందులు నేను మీకు తెలియపరచాలి. మీరు నా ఆత్మీయ బిడ్డలుగా, నా తల్లిదండ్రులుగా భావిస్తున్నాను, అక్క చెల్లెలుగా, అన్న తమ్ములుగా భావిస్తున్నానండి. కాబట్టి మీరు తప్పకుండా గుప్పిలు విప్పాలని, మరి ఈ పరిచర్యలో మీ వంతు, మీ భాగము ఖచ్చితంగా ఉండాలండి. కాబట్టి మీరు వెనకడుగు వేయొద్దు. ఎవరో చేస్తారని ఎప్పుడు అనుకోవద్దు. ఎవరూ చేయడం లేదండి, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. చాలామంది ఏమైనా ఫండ్స్ వస్తున్నాయేమో అనుకుంటున్నారండి. ఏ ఫండ్స్ రావడం లేదండి. కొంతమంది అయితే మరి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అండి. దాంతో ఎక్కడ మందిరం అవుతుందండి? టీవీ ఛానల్కి ఇబ్బందులు పడుతున్నామండి. ధైర్యంతో అడుగు ముందుకేస్తున్నాం, ప్రయాస పడుతున్నాము దేవుని పని విషయంలో. కాబట్టి ఒకవేళ వేరే దేశాలలో చూస్తున్నారేమో, వేరే రాష్ట్రాల నుంచి చూస్తున్నారేమో, లేదంటే హైదరాబాద్, లేదా తెలంగాణ, లేదా ఆంధ్రప్రదేశ్, ఎక్కడెక్కడ నుంచి మీరు వీక్షిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని, మీ వంతు మీరు తప్పకుండా సహకరించాలని మరి ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్.